నమస్తే, తేజ టీవీకి స్వాగతం. రీపాస్ చేసుకోండి. ఇక్కడ చూస్తే 50%, 80 మందికి డెలివరీ ఇచ్చావు, 40 మంది ఈ పాస్లు. అసలు నీకంత అవసరం లేదు. మండలంలో ఎంఆర్ఓ ఉన్నాడు, డీటీ ఉన్నాడు. ఇప్పుడు రేషన్ షాప్ డీలర్స్ వచ్చి తీసుకోలేదు, ఈ పాస్ లేదు, షాప్ ఆపేస్తాం, ఇంకొని మార్చుకుంటాం. ఆయనకి ఇష్టం లేదు, ఇంకో రేషన్ షాప్ కొలిపించుకొని లేదా పొదుపు రేట్లు తెచ్చుకుంటాం, విఆర్ఓ పంచుకుంటాడు. 1-2 సార్లు జరిగినప్పుడు కొరవ రేషన్ షాప్ డీలర్స్ అలర్ట్గా ఉంటుంది. నువ్వు ఆయన రాకుండా నువ్వు స్టాక్ పంపించండి. అవునండి, కంప్లైంట్ నేను చెప్పా నీకు ఆల్రెడీ. జిల్లాలో నేను మెసేజ్ పంపించా, వితౌట్ ఈ పాస్ మీరు ఇవ్వబాకండి. డీటీలకి ఎంఆర్ఓ ఇప్పుడు మీ డీటీ ఏమన్నాడు, అటు ఇవ్వకూడదు సార్ అన్నారు. నీకు అవసరం ఏంటి? ఎంఎల్ఎస్ పాయింట్లో ఉండేది, వాళ్ళకి లేదు రెస్పాన్సిబిలిటీ. మీ 1వ తేదీ కల్లా పంచాలని నీకేనా ఉంది? మీరేందుకు అంత ఇంట్రెస్ట్? నాకు ఇక్కడ నుంచి వస్తున్నట్టు నాకు ఉన్నాయి. మీరు ఇప్పుడు చేసే నిర్వాహం ఇది అవుతుంది కరెక్ట్గా. నేను రేపు వచ్చాయి సార్ రండి చూసాను. 525 ఏ విధంగా వస్తాయి నీకు సార్? స్టేజ్ వల్ల లారీ సార్ ఏ పద్ధతిలో వస్తాయి? 525 ఒక లోడ్ సార్, ఒక లోడ్ 525 బ్యాగ్స్. ఒక లోడ్ 5 ఏది ఇచ్చింది? ఏది ఈరోజు తేదీ ఎంత? 27 సార్. 26 ఉంది. నిన్న లోడ్ ఈరోజు వస్తుంది సార్. నైట్ హాల్ట్ బండి సార్, ఈవినింగ్ లోడింగ్ వస్తాయి సార్. నైట్ ఉంటాయి, మార్నింగ్. ఈరోజు నువ్వు అన్లోడ్ చేసుకున్నట్టు పైప్ కదా? అదే సార్. 26వ తేదీ డేట్ ఉంది సార్. రిసీవ్డ్ 27 సార్. బాబు గిరి పేరయ్యా. ఇప్పుడు 80 మెంబర్స్కి ఆల్రెడీ వీళ్ళకి ఇండియా కాడ 128 మెంబర్స్ ఉన్నారు రేషన్ షాప్ డీలర్స్. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డెలివరీ చేసేదానికి 80 మందికి డెలివరీ ఇచ్చేసారంట. దాంట్లో 10% కూడా ఈ పాస్ లేదు. ఈ పాస్ లేకుండా మీరు ఏం చేస్తున్నారయ్యా? మీ అమ్మాయిని వాళ్ళని ఫాలోఅప్ చేసుకోలేరా? అవునయ్యా, అదే నేను చెప్పేది. 80 మందికి దోలేశారు. అదేమంటే అర్జెంట్ అని చెప్తున్నారంటే మీరు ఈ పాస్ లేకుండా ఎట్ట తోలుతారా మీరు? ఇప్పుడు ఏమన్నాడు, ఈ పాస్ వేస్తే తోలాలంటున్నాడు. ఎందుకు తోలుతాం? అదే సార్, ఆర్ఓ లేట్ అవుతున్నాయి కాబట్టి మనకి ముందుగానే అడ్వాన్స్గా తోలమని చెప్పి మనకు ఉద్యోగం పెట్టినారు కదా సార్. ఏం ఆలోచన దానివల్ల తోలుతాం. మళ్ళీ ఆర్ఓలు ఎనేబుల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి బయోమెట్రిక్ వేస్తున్నారు సార్ ఈ పాస్లో. అది కాదండి, 10% కూడా రాలేదు. 80 షాప్స్ ఇచ్చేస్తున్నాడు ఈయన. 10 మెంబర్స్ కూడా రాలేదు. 10 మెంబర్స్ కూడా వచ్చి పాస్ చేసుకొని పోలేదు. అబౌవ్ 90% ఈ పాస్, వితౌట్ ఈ పాస్ మీరు స్టాక్ డెలివరీ చేశారు. ఎక్కడికి డెలివరీ చేశారు మీరు? రేషన్ షాపులకు డెలివరీ చేశారా? ఇంకెక్కడికైనా డెలివరీ చేశారా?
అది కాదు, డీలర్స్తో మాట్లాడాలి, ఎంఆర్ఓని ఫాలోఅప్ చేయమని మీరు ఫాలోఅప్ చేయండి. చెప్పండి 1-2 సార్లు. ఇప్పుడు ఏ విధంగా ఉంది మార్కెట్లో తెలుసా సివిల్ సప్లైస్ పైన మీరు చేసే పని ఏంటో. ఇవ్వకండి, ఎవరు పంపించమన్నారు మిమ్మల్ని? మీరు ఎవరు పంపించమన్నారు? ఇంకేం పని ఎమ్మెల్యేస్ పాయింట్లో ఇంకేం పని? ఆయన రాకుండా ఈ పాస్ తీసుకుని ఆయన ఎందుకు పంపించాలి? మీ రెస్పాన్సిబిలిటీ. మండలంలో నువ్వు చూస్తావు, ఎంఆర్ఓ చేత ఫోన్ చేయించుకోండి, వాళ్ళు వాయించండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు పంచితేనే రేషన్ షాప్ 1వ తేదీ కల్లా పంచకపోతే రిమూవ్ చేసేయండి ఆయన. నాకు ఇవ్వండి డేటా, రేషన్ షాప్ రిపోర్ట్ రిజెక్ట్ చేసి. ఈరోజు పుత్తూరులో ఉన్న సివిల్ సప్లైస్ కూడా ఎమ్మెల్యేస్ పాయింట్, అదేవిధంగా పొదలకూరులో ఎమ్మెల్యేస్ పాయింట్, వెంకటగిరిలో ఎమ్మెల్యేస్ పాయింట్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కొన్ని దాంట్లో గమనించగా కొన్ని అవతవకలు జరగటం అవి కూడా చెప్పటం, సరిదిద్దుకోమని చెప్పడం జరిగింది. ఈరోజు మీకు రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి ఈ సివిల్ సప్లైస్ రైస్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసి ఎక్కడ ఈ పీడిఎఫ్ రైసు అవతవకలు జరగకుండా, అవినీతి జరగకుండా ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ 3 ఎమ్మెల్యేస్ పాయింట్లు విజిట్ చేయడం జరిగింది. ఒక దాంట్లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ రిపేర్ ఉండటం, అది పని చేయకుండా మామూలుగా కాటా పైన చేస్తూ ఉంది పొదలకూరులో, దాన్ని కూడా చేసుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర వితౌట్ ఈ పాసుల ద్వారా స్టాకు ఎమ్మెల్యేస్ పాయింట్స్ నుంచి రేషన్ షాప్ డీలర్స్కి పంపించడం జరిగింది. అది చాలా తప్పు. ఖచ్చితంగా రేషన్ షాప్ డీలర్స్ వచ్చి ఈ పాస్ వేసి స్టాక్స్ తీసుకుపోవాలి. అది ఆ విధంగా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా మనం చెప్పడం జరిగింది. ఇది అదే విధంగా కొనసాగిస్తున్నారు. దీన్ని మనం ఒక సర్క్యులర్ రూపంలో కూడా ప్రతి రేషన్ షాప్ డీలర్లు కంపల్సరీ వచ్చి తీసుకుపోవాలి. దాని బాధ్యత డీటీ కానీ ఎంఆర్ఓ కానీ కంపల్సరీ వాళ్ళు వచ్చి తీసుకుపోయేటట్టు సూచనలు ఇవ్వాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఈ చిన్న చిన్న స్టాక్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి అన్నీ ఈ 3 గోడౌన్స్లో. తర్వాత మేనేజ్మెంటు ఈ లూజ్ ఒక్కొక్క దీనిపైన అది పూర్తిగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించే ఏర్పాటు చేయటం జరిగింది. అక్రమ రవాణా బియ్యం పైన ప్రభుత్వం తీసుకుంటున్నట్టు చర్యలపై ఇప్పుడు వెంకటగిరిలో సేమ్ అదే తరహాలో ఏదైనా జరిగితే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఖచ్చితంగా దాంట్లో భాగంగానే ఈరోజు మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి మేము మానిటరింగ్ చేసే విధంగా మేము ఈరోజు రావడం జరిగింది. మొదట కొత్తూరులోను, పొదలకూరులోను, ఇప్పుడు ఈవినింగ్ వెంకటగిరిలోను చేయడం జరిగింది. వాళ్ళకి మొదట అవేర్నెస్ చేస్తున్నాం. కొన్ని పద్ధతులు మార్చుకోమని చెప్పడం జరిగింది ఎమ్మెల్యేస్ పాయింట్లో ఉండే డీటీలకి, అదే ఎంఆర్ఓలకి, అక్కడ మండల డీటీలకు కూడా మనం డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రేషన్ షాప్ డీలర్స్కి కూడా వాళ్ళకు కూడా ఒక పంపించాలి, సర్క్యులర్ కూడా పంపిస్తాం. ఎందుకంటే మెయిన్ ఈ పాస్ లేదే స్టాక్స్ ఇవ్వకూడదు. దానిపైన ఒక అవగాహన ఖచ్చితంగా. వీళ్ళు ఏంటంటే 1వ తేదీ కల్లా స్టాక్స్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు గబగబా పంపించేస్తున్నాం మేము అని చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యేస్ పాయింట్ డీటీలు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రేషన్ షాప్ డీలర్ రావాలా, ఈ పాస్ చేసుకొని తీసుకెళ్ళాలా సరుకులు.